కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇవాళ టాస్క్ ఫోర్స్ కమిటీ కలెక్టర్లతో సమావేశం నిర్వహించబోతున్నారు సీఎం కేసీఆర్. జిల్లాల పునర్విభజనపై ఇప్పటివరకు జరిగిన కసరత్తు, ఏర్పాట్లు, ఇతర అంశాలను అడిగి తెలుసుకోబోతున్నారు. మరోవైపు అధికారుల నివేదికను పరిశీలించనున్న సీఎం భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయబోతున్నారు. దసరాకు కొత్త జిల్లాల ఏర్పాటును సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం అందుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ స్పీడప్ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్లు టాస్క్ ఫోర్స్ కమిటీతో ఇవాళ సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్. ఉద్యోగుల సర్దుబాటు, కార్యాలయాల ఎంపిక, ఫర్నిచర్ ఏర్పాటు, ఫైళ్ల విభజన ఇలా 32 శాఖల అధికారులతో సమీక్ష చేయనున్నారు. ఇప్పటి వరకు పూర్తయిన విభజన, తర్వాత తీసుకోబోతున్న చర్యలపై సీఎంకు నివేదిక సమర్పించనున్నారు అధికారులు. సమావేశంలో నివేదికలను పరిశీలించిన తర్వాత అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్. పండగ రోజు పాలన షురు అయ్యేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తలెత్తిన ఇబ్బందులు ఇకపై లేకుండా చూడాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చారు సీఎం. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రభుత్వ శాఖలను పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. చిన్న చిన్న శాఖలుంటే వాటిని కలపాలని కూడా నిర్ణయించింది. ఇక కొత్తగా ఏర్పడే మండలాల్లో పోలీస్ స్టేషన్లు, సిబ్బంది నియామకంపైన ఇవాల్టి సమావేశంలో చర్చ జరగనుంది. కొత్త జిల్లాల్లో ఏ అవసరాలుంటాయి, ఎంతమంది సిబ్బంది అవసరం, కొత్త జిల్లాలపై వచ్చిన అభ్యంతరాలు వంటి విషయాలపై అధికారుల నుంచి సమాచారం సేకరించనున్నారు సీఎం. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఉండేలా కూడా జాగ్రత్త పడుతున్నారు. దసరా రోజున సిద్దిపేటలో సీఎం జిల్లా ప్రారంభిస్తే మంత్రులు, సీఎస్, డీజీపీలు, ఉన్నతాధికారులు మిగతా జిల్లాలను ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది సర్కార్.